హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకైతే వచ్చాను. అదేంటో మీరు కూడా స్క్రీన్లో చూస్తున్నారు కదా. రీసెంట్గా గత 4 days నుంచి మా బ్రదర్స్ ఈ వర్క్ కోసం నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ వర్క్ మీద నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఎలా అంటే నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాలిడేస్ అప్పుడు మా బ్రదర్స్తో కలిసి డైలీ వెళ్ళేవాడిని ఈ వర్క్కి. సో అప్పుడంటే హాలిడేస్ కాబట్టి మా బ్రదర్స్తో కలిసి ఈ వర్క్ అయితే వెళ్ళాను. నా హాలిడేస్ అయిపోయాక కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను. ఆ టైంలో నాకు అసలు టైమే లేదు. సో నేను మా బ్రదర్స్తో కలిసి ఆ వర్క్ని కంటిన్యూ చేయలేకపోయాను. సో రీసెంట్గా మా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంటి దగ్గర ఫ్రీగా ఉంటూ ఖాళీగా ఉన్నాను. మా బ్రదర్స్ వాళ్ళు వెళ్తూ నన్ను కూడా పిలిచారు. నేను కూడా సరదాగా మా బ్రదర్స్తో పాటు ఆ వర్క్ అయితే వెళ్ళాను. మా బ్రదర్స్తో పాటు ఈ వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఈ వర్క్లో నేను కూడా మా బ్రదర్స్తో పాటు ఇన్వాల్వ్ అయిపోయాను. మా బ్రదర్స్ ఈ వర్క్ కోసం ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి మాకు దగ్గరైన కృష్ణా రివర్ పాయింట్ దగ్గరికి అయితే వస్తారు. పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కలిగే సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తనకు ఒక ధర్మమే తనది, హనుమంతుడే మనకు ఆదర్శమే అయితే, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు నాకు, ఏమని దప్పకుండా రాగానా సరిపోతుంది. కరెక్ట్గా నువ్వు మీడియాలో కరెక్ట్గా ఉంటుంది.
700 బాబాయ్ కొద్దిగా. అది అంత కొద్దిగా కలిసిపోయిద్దిలే. కింద అంచు పట్టిగా కింద వద్దులే అసలు పైన అటు పక్క అయిపోయింది ఏటం. ఎందుకు బాబా అది గండ్ర కాదు, అదే మీడియం. అదిగో చూసుకో, అదిగో అదే మీడియం. నువ్వు అచ్చం గండ్ర వేయించుకుంటావు అది లాగితే. కలిపి కొట్టి తట్టినా ఉంటుంది కానీ అట కదన్నా, నువ్వు అది లాగితే సో ఇప్పుడైతే మార్నింగ్ షిఫ్ట్ వర్క్ అయితే అయిపోయింది. మా బ్రదర్స్ వాళ్ళంతా టిఫిన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. టిఫిన్ తేడానికి ఒక వ్యక్తి అయితే వెళ్ళాడు, తను ఇంకా రాలేదు. ఈ December 9th మా బ్రదర్ది మ్యారేజ్ అయితే ఉంది. సో ఆ మ్యారేజ్ గురించి మా ఇద్దరు బ్రదర్స్ అయితే డిస్కషన్ చేస్తున్నారు ఫన్నీగా. డాన్స్ కావాలంటే చెప్పి మరి నువ్వు 2 లక్షలు ఖర్చు పెడుతుంది డాన్స్ 15,000. ముగ్గురిని అడిగితేనే మొన్న ముగ్గురిని అడిగితేనే 3-4 12,000 ఇవ్వమన్నారు. ముగ్గురు 12,000 ముగ్గురు 12,000 అని సౌండ్ బాక్సులు 6,000-7,000 పైన అవుతున్నాయా? అక్కడ ఎంత అవుతాయి? ఆ బ్యాండ్ తెచ్చి మాట్లాడి 3,000 వెనక్కి ఇచ్చేయాలి. ఆ బ్యాండ్ ఇక్కడ గంటరానక్క బ్యాట్ సెట్ కూడా లేదా? సో ఫైనల్గా టిఫిన్స్ అయితే అందరికి వచ్చాయి. మా బ్రదర్స్ అందరూ రౌండ్గా వేసుకొని టిఫిన్స్ అయితే తింటున్నారు. మీరు కూడా చూడండి. లైక్ కొడతారు. ఎంతగాడు దిగబెట్టావులే టిఫిన్ తింటాను ఖాళీ దొరికింది. వచ్చారా ఇప్పుడే ఆపారనుకుంటుంది. సో టోటల్గా మార్నింగ్ షిఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బ్రదర్స్ వాళ్ళంతా నదిలో అట్లా ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి రెడీగా అయితే ఉన్నారు. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో